నమస్తే, వెల్కమ్ టు టైమ్స్ టుడే న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మీడియాతో మాజీ ఎంపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. విలేకరులతో మాట్లాడుతున్న ఎంపీ ఈటెల రాజేందర్. మాజీ ఎమ్మెల్యే అండ్ దేవరకొండ ఇన్ఛార్జ్ శ్రీ వై విశ్వేశ్వరరెడ్డి ప్రెస్ మీట్. దొంగలు దొరికిపోతారనే భయంతోనే సతీష్ కుమార్ ను అంతమొందించారు. కొలుసు పార్థసారథి మీడియా సమావేశం. మీడియాతో మాజీ ఎంపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్. అందరికీ నమస్కారం. ఈరోజు మీడియా సమావేశానికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ప్రధానంగా ఈరోజు ప్రెస్ మీట్ రెండు అంశాలు. ఒకటి జూబ్లీహిల్స్ ఫలితాల గురించి, రెండు స్థానిక ఎన్నికల గురించి. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలుపు అనేది చాలామంది వాళ్ళు తబ్బిబ్బైపోతున్నారు. కానీ వాపును చూసి బలపనుకుంటున్నారు. కాంగ్రెస్ వాపును చూసి బలపనుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ జూబ్లీహిల్స్లో గెలిచింది కాంగ్రెస్ పార్టీ కాదు, జూబ్లీహిల్స్లో గెలిచింది అభ్యర్థి, జూబ్లీహిల్స్లో గెలిచింది ఎంఐఎం పార్టీ. ఎందుకు నేను ఈ మాట అంటుంటానంటే, జూబ్లీహిల్స్ అనేది పి జనార్దన్ రెడ్డి టైం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కంచుకోవటం. ఇప్పుడు కాదు, ఖైరతాబాద్ నియోజకవర్గం ఒకప్పుడు డీలిమిటేషన్ కానప్పుడు జూబ్లీహిల్స్ కూడా దాంట్లో పార్ట్. అప్పటి నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ కంచుకోవటం. మీరు ఒకసారి గమనిస్తే ఇదే జూబ్లీహిల్స్లో రెండు వేల పద్నాలుగులో నవీన్ యాదవ్ అనే అభ్యర్థికి 41,656 ఓట్లు వచ్చినాయి. ఎంఐ అభ్యర్థిగా 41,656. అదేవిధంగా 2009లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అదేవిధంగా 2018లో ఇదే నవీన్ యాదవ్కు ఇండిపెండెంట్గా 18,817 ఓట్స్ వచ్చినాయి ఇండిపెండెంట్గా. అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 35% వచ్చింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రి ఇదేదో మా పథకాలు, 6 గ్యారంటీలు, 420 హామీలు, బీసీ డిక్లరేషను, వీటన్నిటినీ అమలు చేశాం, దానికి ప్రజలు తీర్పిచ్చారని ఉచిత ప్రచారం చేసుకుంటుంది. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. ఒక్క కంపెనీకే కాంట్రాక్టులు కట్టబెట్టాలని అవుట్ ఆఫ్ ద వే బోల్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కాంట్రాక్టులు ఇస్తుంది అని చాలాసార్లు కూడా అడగడం జరిగింది. ప్రత్యేకంగా గతంలో కూడా ఎన్నోసార్లు ఈ నెల్లూరుకు చెందిన కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ సంస్థ ఏదైతే రేవంత్ రెడ్డి గారికి ఈ వాహనం, ఈ ల్యాండ్ క్రూజర్ వాహనం ఎవరైతే కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ కంపెనీ బహుమతిగా గిఫ్ట్గా రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిర్రో, గతంలో వారు ఎంపీగా కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉన్నప్పుడు దీన్ని ఉపయోగించిర్రో, అప్పుడు కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ పేరు మీదనే ఉండే. మేము పదే పదే దీన్ని ప్రశ్నించేసరికి దారిని వారి సోదరుడు అనుముల కొండలరెడ్డి గారి పేరుకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. నేను ఎన్నోసార్లు కూడా క్వశ్చన్ చేసినాం, మరి ఎందుకో సమాధానం చెప్పారు. 1 కాదు 2 కాదు, రాష్ట్రం ఇంకా 2 సంవత్సరాల
పాలన కూడా పూర్తి కాలేదు. రేపో మాపో ఎప్పుడో సంబరాలు చేసుకోవడానికి కూడా ఆడిటోరియంలు వెతుక్కుంటున్నారు. కానీ 2 సంవత్సరాలు పూర్తి కాకముందే ఎన్ని కాంట్రాక్టులో చూడండి. న్యూ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ ఎట్ కొడంగల్ 145 కోట్ల కాంట్రాక్టు కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్కి. పరిగి నుంచి వికారాబాద్కు రోడ్లు వేయడానికి 185 కోట్లు ఇదే కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్కి. బషీరాబాద్ టు మైలావర్ రోడ్ వికారాబాద్ జిల్లాలో 116 కోట్ల కాంట్రాక్టు కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్కి. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పాలేరులో సూర్యాపేటలో కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్కే 191 కోట్లు. రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ సూర్యాపేటలో 319 కోట్లు కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్కే. రిమైనింగ్ వర్క్స్ ఆఫ్ పైప్లైన్స్ హెచ్ఎండబ్ల్యూఎస్లో కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్కే 168 కోట్లు. ఇలా ఇన్ని కోట్ల కాంట్రాక్ట్లు. లేటెస్ట్ రేవంత్ రెడ్డి గారి పెట్ ప్రాజెక్ట్ ఆయన వెబ్సైట్లో పెట్టుకున్నాడు. కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ వెబ్సైట్లోకి వెళ్ళి తీసుకున్న స్క్రీన్ షాట్ ఇది. ఎందుకంటే ఇప్పటి వరకు అవార్డు అయిందా లేదా బయటకైతే చెప్తలేరు, కానీ ఆయన పెట్టుకున్నట్టు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం కాంట్రాక్ట్లు కూడా ఇదే కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీకి ఇస్తున్నట్టు వాళ్ళు వెబ్సైట్లో పెట్టుకున్నారు. విలేకరులతో మాట్లాడుతున్న ఎంపీ ఈటెల రాజేందర్ 20 ఏళ్ళ తర్వాత కూడా మళ్ళీ అధికారానికి వచ్చిన వాళ్ళం మేము. 20 ఏళ్ళ తర్వాత కూడా మళ్ళీ మా ఇక్కడ బీహార్లో అధికారానికి వస్తున్నాం మేము. అట్లా ఒళ్ళు వంచి చెమట వడిపి ప్రజలకిచ్చిన హామీలు అమలు చేసి ప్రజల ప్రేమను పొందగలిగి అధికారంకి వస్తున్నాం తప్ప లేదు ఉత్తగానే మీరు ఈవీఎంలు మ్యానిపులేట్ చేసిందా? మరి నీవు ఈవీఎంలు మేనేజ్ చేసినావా? ఇక్కడ మీరు ఇక్కడ జూబ్లీహిల్స్లో ఈవీఎంలు మేనేజ్ చేసినావా? జూబ్లీహిల్స్లో దొంగ ఓట్లు వేసుకున్నావా? దొంగ ఓట్లు నమోదు చేసుకున్నావా? కర్ణాటకలో మరి మీరే గెలిచిండ్రు, తెలంగాణలో మీరు గెలిచిండ్రు, ఎవరు ఈవీఎం పనిచేయలేదా? నువ్వు గెలిస్తేనేమో ఒక న్యాయం, ఇతరులు గెలిస్తేనేమో ఓడ్ చోర్. ఇదేం ఏం చేస్తావో చెప్పాలి, కానీ ప్రజలకు ఒక ప్రతిపక్ష పార్టీగా నువ్వు ఏం చేస్తావో చెప్పాలి, కానీ వాటికనే కనబడుతూనే ఉంది. ఇట్లనే ప్రజల కోసం బరిగీసి కొట్లాడే తత్వం నీలో లేనప్పుడు, నీ పార్టీకి అది లేనప్పుడు నీ పార్టీ మూడపోయే ప్రసక్తి లేదు. అక్కడ సరి చేసుకోండి, కానీ ఇతరుల మీద వచ్చేసే ప్రయత్నం చేయదు. మీ పార్టీలోనే కొందరు ఎంపీలు ఇది కిషన్ రెడ్డి గారి నియోజకవర్గంలోకి ఆయన చెప్తాను మేము ప్రచారం చేస్తాం, ఆయన మాకేం చెప్పలేదు అన్న ఆరోపణలు కూడా చేశారు. ఇలా అయితే రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తాం. ఎంపీ అరవింద్ అన్న అంటే దానికి అనుకున్నాం సార్, మీరు కూడా సరిగా ఏదో వచ్చి రానట్టు వచ్చారు కానీ ప్రచారానికి కలగలుపు లేదు, ఐక్యత లేదు బీజేపీలో అన్నది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో బయటపడ్డది. ఇప్పుడు నేను ఇంత చరిత్ర చెప్పినోడిని, ఇప్పుడు ఇంత చరిత్ర నా మధ్యలో కూడా ఉంటుంది కదా, నా అంతరాత్మ ఉండదా మధ్యలో? కానీ తెల్లజెండా ఎత్తాం, కొట్లాడే ఓడిపోతాం. మాకు తెలుసు ఏం జరగబోతుందో. అధికార పార్టీకి ఉండే హంగులేంటో, కలిసి వచ్చే అంశాలేంటో ఇప్పుడు నేను ఇప్పుడే చెప్పినాను. కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన 2 బై ఎలక్షన్స్ వచ్చినాయి. ఎవరు గెలిచిండు? 2 వాళ్ళే గెలిచిండు. అంతకుముందు బీఆర్ఎస్ తోటి ఉన్నప్పుడు 2 మేము గెలిచినాం. ఒకటేమో ధర్మం అధర్మానికి మధ్య జరిగింది కాబట్టి గెలిచినాం, ఒకటేమో అహంకారం నన్ను మమ్మల్ని కొట్టేవాడు అనుకుంటే గెలిచినాం మేము. అందుకనే అధికార పార్టీకి కలిసి వచ్చే అంశాలు ఉంటాయి. అయినా నాకు ఒక బాధ్యత ఇచ్చిండ్రు, రహమత్ నగర్ నాకు ఇచ్చిన బాధ్యత. మేము రోజు ఒక 400 మందిని 500 మందిని మేము రోజు పోయి ప్రచారం చేసినాం. మేము ఇంటింటికి ప్రచారం చేసిన, నేను ఒక్కరోజు చేయలే, నాకు ఇచ్చిన రోజులు నేను చేసి వచ్చిన. ఇట్లా సగం చేయం. రెండోది కూడా ఏంటంటే ఇప్పుడు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా పార్టీ అంత బాధ్యత వహిస్తుంది తప్ప ఒక కిషన్ రెడ్డి గారు బాధ్యత వహిస్తారు, లేకపోతే ప్రెసిడెంట్ గారు బాధ్యత వహిస్తారు, అట్లుండదు కదా. ఎంటైర్ పార్టీ సిస్టమ్ కదా. మాజీ ఎమ్మెల్యే అండ్ ఉరవకొండ ఇన్ఛార్జ్ శ్రీ వై విశ్వేశ్వరరెడ్డి ప్రెస్ మీట్. తెరలేపుతా ఉన్నారు. ఈరోజు అధికారం ఉందని చెప్పి విర్రవీగితే రేపు అధికారం పోయిన తర్వాత ప్రజలు ఏ విధంగా స్పందిస్తారనేటువంటిది ఈరోజు వాళ్ళు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు పోలీసులు
జరిగినటువంటి దాడి పట్ల నిష్పక్షపాతంగా కఠినంగా వ్యవహరించడానికి బదులు ఈరోజు అధికార పార్టీ ఏజెంట్లలాగా అక్కడ వ్యవహరిస్తూ ఉన్నారు. దాన్ని ఆపలేకపోగా, దాడిని నిలువరించలేకపోగా ఈరోజు దాడికి పాల్పడిన వారిపైనే కేసులు పెట్టడం అనేటువంటిది, అటెంప్ట్ మర్డర్ కేసు, ఎస్సీ యాక్ట్లు పెట్టడం అనేటువంటిది రాష్ట్రంలో ఇట్లాంటి మరిన్ని సంఘటనలు జరగడానికి తోడ్పడతాయి తప్ప ఈరోజు దాడి చేసిన వాడి మీద ఒకే రకమైన కేసు, బాధితులపైన ఒకే రకమైన కేసులు పెట్టి దానికి తోడు ఎస్సీ యాక్ట్లని కలిపి పెట్టడం అనేటువంటిది ఎక్కడికి దారితీస్తుందో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆలోచించుకోవాలా. ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన, కార్యకర్తలపైన, ఆస్తులపైన, ఆఫీసులపైన ఇట్లాంటి దుర్మార్గాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలో వాళ్ళు నిత్యం చెప్పేటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్నే ఈరోజు అమలు పరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాబోయే కాలంలో ఈరోజు దాడులకు పాల్పడినటువంటి వారు క్షేమంగా సంతోషంగా ఉండగలరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇట్లాంటి రాజకీయాలు మొదలుపెట్టిన తర్వాత ఇవి ఎక్కడికి దారితీస్తాయో మీరు ఆలోచిస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అందుకనే ఈరోజు దాడులకు పాల్పడినటువంటి వాళ్ళపైన కఠినంగా వ్యవహరించాలా, వాళ్ళపైన కేసులు పెట్టాలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన పెట్టిన అక్రమ కేసులు, తప్పుడు కేసుని వెంటనే ఎత్తివేయాలని చెప్పి ఈరోజు ఎంత ఘోరమైన పరిస్థితి ఉందంటే, ఒక ఆఫీస్ పైన దాడి జరిగితే, మా ఆఫీస్ పైన దాడి జరిగితే మేము వాళ్ళని పరామర్శించడానికి కానీ, ఆఫీస్ దగ్గరికి పోవడానికి కానీ ఈరోజు మేము అనుమతించమనేటువంటి వైఖరిని ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకుంది. దాంట్లో భాగంగానే సత్యసాయి జిల్లా అధ్యక్షురాలిని పోకుండా ఆపివేసినారు, అనంతపూర్ జిల్లా అధ్యక్షుడిని పోకుండా ఆపు చేసినారు. దొంగలు దొరికిపోతారనే భయంతోనే సతీష్ కుమార్ను అంతమొందించారు. కొలుసు పార్థసారథి మీడియా సమావేశం. మత సామరస్యానికి ప్రతీకైన ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తితో పూజించే ఏడుకొండల వాణి విషయంలో జరుగుతున్న రాజకీయ కుట్రలు చూస్తూ ఉంటే ప్రజలందరూ కూడా తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. నేను గత ప్రభుత్వంలో ఏ విధంగా ఏడుకొండల వాడిని వాడుకున్నారో, తిరుపతి దేవస్థానాన్ని దోయటానికి ఏ విధంగా ప్రయత్నాలు జరిగినాయో, దోచుకున్న వారికి ఏ విధంగా ఆనాటి ప్రభుత్వం అండగా ఉందో ఆలోచిస్తే ఇంత నీచంగా ఏ ప్రభుత్వం అయినా పనిచేస్తుందా అని చెప్పేసి బాధ కలుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. మనందరం కూడా కోట్లాది మంది, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తులు తమ కష్టాలు తీరుతాయని, తమకు ఆశీర్వాదం, స్వామి ఆశీర్వాదం కావాలని వచ్చి కోట్లాది రూపాయలు కానుకలు సమర్పిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అవన్నీ కూడా హిందూ మత ధర్మ వ్యాప్తికి, పేదలకి మేలు చేసే కార్యక్రమాలకి వాడతారని చెప్పేసి కూడా మనందరికీ తెలిసిన విషయమే. కానీ పరకామణిలో 100 కోట్ల రూపాయలు, అది ఫారిన్ కరెన్సీ, ఒక వ్యక్తి దోచేశాడనే వార్తే చాలా ఆశ్చర్యకరంగా, బాధాకరంగా ఉందని చెప్పేసి మనం చేస్తాను. దొంగతనం 29/4/2023 రాత్రి 11 గంటలకి ఆనాటి విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 19/2023 సెక్షన్స్ 379, 381 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు.
అంత పెద్ద కేసు తిరుపతిలో దొంగతనం చేశారనే మాటే ప్రజలకి డైజెస్ట్ కాదు. అటు 100 కోట్లు తినేసిన కేసుని ఒక విజిలెన్స్ అధికారి పోలీస్ కేసు రిజిస్టర్ చేస్తే దాన్ని ఏ విధంగా ఆనాటి ప్రభుత్వం హ్యాండిల్ చేసిందో, ఏ విధంగా ఆ కేసుని మరి చర్యలు తీసుకుందో ఆలోచన చేస్తే నిజంగా అసలు ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం చేసే పనా, లేకపోతే దోపిడీ కుట్రలు చేసే ముఠా చేసే పని అనేది ఆశ్చర్యం కలుగుతుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. నేను బీసీల హక్కు 42% రిజర్వేషన్లు సాధించేంత వరకు రాజీ లేని పోరాటం చేస్తామని బీసీ జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ అన్నారు. ఆదివారం బీసీ జేఏసీ ఆధ్వర్యంలో రన్ ఫర్ సోషల్ జస్టిస్ మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని హన్మకొండ పబ్లిక్ గార్డెన్ నుంచి అమరవీరుల స్తూపం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మేమెంతో మాకు అంతా బీసీల వాటా బీసీలకు దక్కాలంటూ నినాదాలు చేశారు. అనంతరం మీడియాతో బీసీ జేఏసీ ఉమ్మడి జిల్లా చైర్మన్ వేణుగోపాల్ గౌడ్, ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి జేఏసీ చైర్మన్ నాగరాజు, బీసీ జేఏసీ రాష్ట్ర జిల్లా నాయకులు ప్రొఫెసర్ మల్లేశం, చిర్రా రాజు గౌడ్, డాక్టర్ కూరపాటి రమేష్, మధు గౌడ్, బచ్చు ఆనందం, యాదగిరి మహిళా నాయకురాలు, విద్యార్థి జేఏసీ నాయకులు, బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు హన్మకొండ పబ్లిక్ గార్డెన్ నుండి మరి అమరవీరుల స్తూపం వరకు ఈరోజు బీసీ జేఏసీ నాయకులు, బీసీ సంఘాలు, విద్యావంతులు, మహిళలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈరోజు రన్ ఫర్ సోషల్ జస్టిస్ ద్వారా ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా జనాభాలో 60% ఉన్న బీసీలకు న్యాయమైన డిమాండ్ మేము అడుగుతున్నాం. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా సమాలోచన చేసి మరి రిజర్వేషన్లు ఇవ్వాలి. లేని పక్షంలో ఢిల్లీ కేంద్రంగా, పార్లమెంట్ కేంద్రంగా ఈ శీతాకాలం సమావేశం డిసెంబర్లో జనాభాలో సగభాగం పైన ఉన్న ఈ బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్ల సాధన కోసం ఉద్యమాలు చేస్తున్న బీసీ సంఘాలకు అండగా అన్ని రాజకీయ పార్టీలు ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మరి అసెంబ్లీలో 42% రిజర్వేషన్ల కోసం చట్టం తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి, పార్లమెంటుకి బిల్లు పెడితే ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లు మీద ఇంతవరకు కూడా స్పందించట్లేదు. మరి ఈరోజు అన్ని పార్టీల ఎంపీలు కూడా పార్లమెంట్లో ఖచ్చితంగా మా వాటా మాకు ఇవ్వాలి, బీసీలు న్యాయపరమైన డిమాండ్ చేస్తున్నాం. మేము జనాభాలో 60% ఉన్నాం, మా కనీసం 42% రిజర్వేషన్లు అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మరి ఎస్సీ సోదరులకు వారి జనాభా ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్లై, ఎస్టీ సోదరులకు వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్లై, చివరిగా ఓసీలకు కూడా వాళ్ళు 8%, 9% ఉంటే 10% ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ పొందుతున్నారు. అంటే ఎవరి జనాభా ప్రకారం వాళ్ళు రిజర్వేషన్ పొందుతున్న తరంలో మరి బీసీలు 60% ఉంటున్న బీసీలకు కేవలం విద్యా, ఉద్యోగ రంగంలో 25-27% రిజర్వేషన్లు, స్థానిక సంస్థల్లో 19-20% రిజర్వేషన్ మాత్రమే పొందుతూ చాలా తీవ్రంగా అన్యాయం గురేది మాత్రం బీసీలు. కాబట్టి మేము న్యాయమైన డిమాండ్ చేస్తున్నాం. మేమెంతో మాకంతా వాటా అయ్యాలని చెప్పి మీ బీసీ సంఘాలకి అడుగుతున్నాం. కాబట్టి మాకు 42% రిజర్వేషన్లైనా కనీసం విద్యా, ఉద్యోగ, స్థానిక. పార్వతీపురం మన్యం జిల్లా ఇంటి నుంచి అలిగి వెళ్లిన అమ్మాయిని పట్టించిన ఫ్రీ వైఫై పాలిటెక్నిక్ విద్యార్థిని హారిక మిస్సింగ్ మిస్టరీ సుఖాంతం. చదువుపై తల్లి మందలించడంతో అలిగి ఇంటి నుంచి పరీక్ష పేరిట వెళ్లి బెంగళూరు, వైజాగ్, రాజమండ్రి నగరాలు చుట్టేసిన వైనం సిమ్ తీసేసి ఆచూకీ దొరకకుండా జాగ్రత్త. కేవలం రైల్వే వైఫైతోనే నెట్టుకొచ్చిన హారిక నగర్లో ఫ్రీ వైఫై లాగిన్ ద్వారా లొకేషన్ ట్రేస్ చేసి టెక్నాలజీతో హారికను పసిగట్టిన పోలీస్ టెక్నికల్ టీం, జిల్లా ఎస్పీ 5 ప్రత్యేక బృందాలతో గాలింపు ఎట్టకేలకు 12 రోజుల అనంతరం విద్యార్థిని జాడ కనుగొన్న పోలీసులు ఆచూకీ తెలిపిన అనంతరం రానంటూ మొండికేసిన హారికకు నచ్చజెప్పి కౌన్సిలింగ్ ఇచ్చి క్షేమంగా తల్లిదండ్రులకు అప్పచెప్పిన పోలీసులు మీడియా సమావేశం ద్వారా వివరాలను వెల్లడించిన పార్వతీపురం రూరల్ సిఐ రంగనాథం. టీంలను కూడా బయట ఫీల్డ్లో పంపించిన తర్వాత ఈ అమ్మాయి ఎక్కడైతే మిస్ అయిందో అరసాడలో మిస్ అయిందని చెప్పి అన్నారు. అరసాడ నుంచి లింక్ చేయకుండా ఆ లింక్ ప్రకారం ఒక టీం వెళ్ళింది. అలాగే విజయనగరం వెళ్ళిన తర్వాత అమ్మాయి బెంగళూరు టికెట్ తీసినట్టు మనకి సస్పీషియస్ అవ్వడం వల్ల వెంటనే బెంగళూరుకి అనమాట మన సీతానగర్ ఎస్ఐ గారి టీం ఒకటి బెంగళూరు పంపించడం జరిగింది. సో కింద ఇటువైపు నుంచి బలిచిపేట ఎస్ఐ గారి టీము ఒక్కొక్క దగ్గర సీసీ ఫుటేజ్లో అవన్నీ చెక్ చేసుకుంటూ
సీసీ ఫుటేజ్లన్నీ చెక్ చేసుకుంటూ వెళ్ళడం వలన కొంచెం టైం టేకింగ్ అయింది, కానీ ఎక్కడ కూడా లింక్ మిస్ కాకూడదన్న దీంతో మనం చెక్ చేయడం జరిగింది. ఫైనల్గా ఏంటంటే అమ్మాయి డిప్లొమా హారిక, అమ్మాయి పేరు వంగపండి హారిక. ఈ డిప్లొమా చదవడం వల్ల ఏంటంటే అమ్మాయికి కొంచెం ఈ టెక్నికల్ నాలెడ్జ్ బాగా ఇవ్వడం వల్ల ఎక్కడ కూడాను సెల్ ఫోన్ యూజ్ చేయలేదు. సో ఫైనల్గా ఏంటంటే బెంగళూరు దిగిన తర్వాత అమ్మాయి 3 days తర్వాత అనమాట ఈ ఇన్స్టా ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన వెంటనే అది మన ఎస్పీ సార్ అండర్లో పనిచేసిన ఈ ఐటీ కోర్ టీం అనమాట. వెంటనే దాన్ని లొకేషన్ ట్రేస్ చేసి చెప్పిన వెంటనే సార్ ఎస్పీ సార్ అనమాట వెంటనే అక్కడ లోకల్ ఆర్పిఎఫ్ఓ ఎస్పీ గారితో అలాగే లోకల్ బెంగళూరు పోలీస్ ఆఫీసర్స్తో మాట్లాడి వెంటనే ఆ అమ్మాయిని రెస్క్యూ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ పేరెంట్స్ను తర్వాత మన దగ్గరలో అప్పటికే చెక్ చేసుకుంటూ వస్తున్న మన సీతానగరం ఎస్ఐ. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. మీడియాతో మాజీ ఎంపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. విలేకరులతో మాట్లాడుతున్న ఎంపీ ఈటెల రాజేందర్. మాజీ ఎమ్మెల్యే అండ్ దేవరకొండ ఇన్ఛార్జ్ శ్రీ వై విశ్వేశ్వరరెడ్డి ప్రెస్ మీట్. దొంగలు దొరికిపోతారనే భయంతోనే సతీష్ కుమార్ ను అంతమొందించారు. కొలుసు పార్థసారథి మీడియా సమావేశం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.